షీ యూజ్డ్ టు సపోర్ట్ మీ. మధ్యలో గూడా మా అక్క గూడా ఫిట్‌గా ఉందామనే కాన్సెప్ట్‌తోని షీ స్టార్టెడ్ మాట. ఓకే. అంటే ఒక డైట్ ప్రోగ్రామ్ అనేది చేసింది. హ్మ్. బట్ హార్డ్‌లీ ఒక 6 మంత్స్‌లోనే గివ్ అప్ మాట. సో, నేను షాక్ అయ్యాను. 6 మంత్స్‌లో ఐ మీన్ తను చేస్తున్నప్పుడు దట్ ఇన్‌స్పైర్డ్ మీ. ఓకే. నేను గూడా చేయాలి అని నాలో ఒక ఇన్‌స్పిరేషన్ అనేది, మోటివేషన్ అనేది కలిగింది. ఓకే. అక్కలాగా నేను గూడా చేయాలి అని. ఓకే. అక్కడి నుంచి కానీ మీరు ఆ నేర్చుకున్నారా? టైంలో మా అక్క గివ్ అప్ ఇచ్చేసిందన్నమాట. ఓకే. ఏదైతే ప్రాసెస్ ఉంటదో ఆ డైట్‌కి సంబంధించింది లాంగ్ టైమ్‌లో చేయాల్సినది షీ జస్ట్ గివ్ అప్. సో, అప్పుడు నేను అనుకున్నాను. రైట్. అంటే డైట్ అంటే ఓకే. 6 మంత్సే చేయాలా? దాని తర్వాత చేయొద్దా? అనేది డెఫినైట్‌లీ ఇప్పుడు పక్కన వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటది? బిగినర్స్‌కి. నాకు కూడా అలానే అనిపించిందన్నమాట. హ్మ్. దెన్ ఆ మిస్టేక్స్ పక్కన వాళ్ళు చేసే మిస్టేక్స్ నేను చెయ్యొద్దు అనేది నేను చాలా నేర్చుకున్నాను. యాహ్! ఓకే. హౌ టు బి పేషెన్స్, హౌ షుడ్ నాట్ అంటే మనం గివ్ అప్ ఎందుకు ఐ మీన్ ఇవ్వకూడదు జల్దీగా. బికాస్ ఫిట్‌గా ఉండడం వల్ల దేర్ ఇస్ యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. బికాస్ ఇప్పుడు ఫిట్ అండ్ బీయింగ్ ఈటింగ్ హెల్తీ. ఎలానంటే మీరు హెల్తీ ఫుడ్ తింటే ఏజింగ్ కూడా మీరు ఎక్కువ కనిపించరు. బికాస్ మీ మజిల్ కొలాజిన్ అనేది రోజు రోజుకి ఏమీ తగ్గదు. యాహ్! బికాస్ మీకు ఫేస్ మీద వ్రింకిల్స్ గానీ అండ్ దట్ స్కిన్ టెక్స్చర్ అండ్ స్కిన్ టోన్ గానీ బ్రైట్నింగ్‌గానే కనిపిస్తుంది తప్ప దానివల్ల మీకు ఎటువంటి డిసడ్వాంటేజెసే ఉండవు. హుహు. సో, స్ట్రాంగెస్ట్ వుమెన్ ఎవరని అనుకుంటారు జనరల్‌గా మీరు? ఫర్ మీ యాహ్! ఫర్ యూ. ఫర్ మీ బీయింగ్ స్ట్రాంగెస్ట్ అంటే డెఫినెట్‌లీ మై మదర్ ఓన్లీ. యువర్ మదర్. అండ్ దెన్ నెక్స్ట్ మైసెల్ఫ్. ఇట్స్ యువర్‌సెల్ఫ్. యాహ్! సో, స్ట్రాంగెస్ట్ వుమెన్ అంటే ఇలా ఉండాలి అని మీరు అనుకుంటారు గదా! అలా ఉన్న క్వాలిటీస్ ఏంటిది జనరల్‌గా? స్ట్రాంగెస్ట్ వుమెన్‌లో ఉండాల్సిన యెస్. క్వాలిటీసా? యాస్ ఐ టోల్డ్ యూ ఐ విల్ కీప్ టెల్లింగ్ యూ టిల్ మన ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు గూడా జస్ట్ యూనో స్టార్ట్ బీయింగ్ సక్సెస్‌ఫుల్. ఎలా సక్సెస్‌ఫుల్ అవుతారు లైఫ్‌లో అనంటే వెన్ యూ స్టార్ట్ బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. జస్ట్ మోటివేట్ యూ. అంటే మీకు ఇది ఎటువంటి ఏమైనా హౌ ఐ మీన్ మీకు మోటివేట్‌గా ఎలా ఫీల్ అవుతారో, అలాంటి సంబంధించిన మోటివేషన్స్ కానీ, వినడం కానీ, చేయడం గానివి చేస్తేనే డెఫినెట్‌లీ మీరు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మీరు గెయిన్ అవుతారు. అట్‌లీస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ టైమ్. ఏది చేసినా గూడా పేషెన్స్‌గా ఒక 2, 3 మంత్స్ అనేది డెడికేషన్‌తోని చేయండి. ఇవి లేకపోతే మాత్రం మనము అక్కడనే ఆగిపోతాం మన సబ్జెక్ట్ అనేది. బట్ ఇప్పుడు మన ప్రస్తుతానికి టైమ్ ఉంది మన దగ్గర. వి హావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ట్రస్ట్ మీ. బికాజ్ వన్స్ వి గెట్ మ్యారీడ్ రేపొద్దున లైఫ్ ఎలా ఉంటదో, కమిట్మెంట్స్ ఎలా ఉంటదో తెలియనప్పుడు, ప్రస్తుతానికి టైమ్ ఉన్నప్పుడు మనం ఆ టైమ్‌ని యూటిలైజ్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, యాస్ యాహ్! ఎ వుమెన్‌గా ఈరోజైతే ఎట్లా వుమెన్స్ డే అయితే వచ్చేసింది కాబట్టి, సో, ఫస్ట్ మా ఆడియన్స్‌కైతే ఒకసారి వుమెన్స్ డే విషెస్ అయితే చెప్పేయండి ఫర్ మరి వాళ్ళ సైడ్ నుంచి. అండ్ మీరు కూడా కొంతమందికి మోటివేషనే. మిమ్మల్ని చూసి కూడా యాహ్! కరెక్ట్. ఇలా కరెక్ట్. ఉండాలి కీర్తి అక్కలా ఉండాలని అనుకున్నోళ్ళు కూడా యాహ్! కొంతమంది ఉండే ఉంటారు. అండ్ మీ దగ్గరకి కూడా ట్రైన్ అప్‌కి వచ్చే ఉంటారు కదా! లేడీస్ ఆ వచ్చారు. టైప్‌లో. చాలామంది వచ్చారు. అండ్ దేనికైనా కూడా మనము యూనో ఒక పేషెన్స్ అంటే ఒక 2, 3 మంత్స్ డెడికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా చేయండి పని. కానీ ఒక డెడికేషన్ లెవెల్స్ లేనప్పుడు మనకి వెంటనే గివ్ అప్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అట్లాంటి టైంలో మీకొక ఒక గుడ్ ఫ్రెండో, లేకపోతే ఒక గుడ్ పేరెంటో వాళ్ళతోని మాట్లాడండి. మాట్లాడితే ఎన్నో సమస్యలు, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సార్ట్ ఔట్ అయితాయి. రైట్? వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. సో, దేర్ షుడ్ బి సంబడీ ఒక గుడ్ పార్ట్నర్ అనేవాళ్ళు మీ లైఫ్‌లో ఉండాలి ఫస్ట్. సో, మీకు ద గుడ్ పార్ట్నర్ ఎవరు మరి? నా గుడ్ పార్ట్నర్ వచ్చేసి నా ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు. సో, థాంక్ గాడ్ నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. సో, ఓకే. కీప్స్ పుషింగ్ మీ. ఇప్పుడు నా కాంపిటీషన్ టైమ్‌లో గూడా ఇప్పుడు నేను ప్రస్తుతానికి నా కాంపిటీషన్ మాట. సో, హ్మ్. నా స్టూడెంట్ పాపం నేను తనకి డైట్ చెప్పే పోయి తను నా కోసం డైట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాడన్నమాట. మేడమ్‌ది డైట్ మిస్ అవ్వద్దు అని. సో, ఇట్ ఓకే. మేక్స్ మీ ఫీల్ హ్యాపీ. ఎందుకనంటే అట్ సర్టెన్ టైమ్స్ నేను వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నేను వాళ్ళలో బిల్డ్ చేశాను. వాళ్ళకి కావాల్సిన గోల్‌ని నేను అచీవ్ చేసి చూపించాను. సో, నౌ దే ఆర్ విల్లింగ్ అంటే ఒక స్టూడెంట్ వాళ్ళు నన్ను పుష్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఓకే. యాస్ యాహ్! ఎ టీచర్ ఐ మీన్ జస్ట్ జనరల్‌గా చెప్పాలంటే యాస్ ఎ ట్రైనర్‌గా మీ స్టూడెంట్స్ అయితే మీ దగ్గరకొచ్చి మేడం మీరు ఎగ్జాక్ట్‌లీ. ఫాలో అవ్వండి అని వాళ్ళు మీకు రిమైండ్ చేయడం వల్ల మీరు యాహ్! చాలా యాహ్! హ్యాపీగా ఫీల్ అయితున్నారంటారా? సో, యాహ్! ఇలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడైనా చూసారా మీరు? విన్నాను గానీ చూడలేదు. బట్ మీరిలా ఎప్పుడైనా మీ టీచర్స్‌తోని చేసారా జనరల్‌గా? ఎప్పుడైనా? నో. నో. నెవర్. అసలు మనకి ఎడ్యుకేషన్ సైడే పోము.
కరెక్ట్ కరెక్ట్ అంతే అంటారా? బికాజ్ అట్లీస్ట్ Academic side. జనరల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మన ఇవాళ రేపు జనరల్ నాలెడ్జ్ అంటే చాలు. మన ఇన్‌స్టాగ్రామో లేకపోతే ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. ఏమవుతుంది? ఎక్కడ ఏమవుతుంది అని. సో ఒక జస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఉంటే సరిపోతదంటారా? యాహ్! ఈ యాహ్! జనరేషన్‌కి. ఎవ్రీథింగ్ ఈస్ లైక్ సోషల్ మీడియా ఓన్లీ టుడే. సో ఎంతమంది ట్రైన్ అప్ అయితున్నారు మీ దగ్గర? రైట్. ఐ మీన్ ఇప్పుడైతే జస్ట్ లైక్ కరెంట్‌లీ నేను కాంపిటీషన్ ప్రిపరేషన్స్ అవుతున్నా కాబట్టి ఐ గేవ్ ఎ పాజ్. సో ఇప్పుడు హార్డ్‌లీ ఒక 45. 45 అండ్ నేను విన్నది ఏంటిది అనంటే జనరల్‌గా మీరైతే ఏదో జిమ్ సెంటర్ అయితే మళ్ళీ పెట్టుకున్నారని చెప్తున్నా అవును. ఫిట్‌నెస్ అవును. స్టూడియో. సో మరి మరి ఎప్పుడుందని? సో మా జిమ్ పేరు వచ్చేసి ద జిమ్ షార్క్ ఫిట్‌నెస్ స్టూడియో. ఎందుకలా పేరు బికాజ్ పెట్టారు? షార్క్ అనేది షార్ప్‌గా ఉంటుంది కాబట్టి. ఓహ్! షార్ప్‌గా ఉండాలని యాహ్! పెట్టారా? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో వి ఆర్ ప్లానింగ్ ఆన్ దిస్ మార్చ్ 28థ్. ఈ 28కి ఓపెనింగ్ చేద్దామని అనుకుంటున్నాము. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే. యాహ్! సో ఎలా ఉంది జనరల్‌గా అనుకున్నారా? ఇంతవరకు నేను రీచ్ అయితా లైఫ్‌లో అని ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే ఎప్పుడైనా గివ్ అప్ ఇచ్చేద్దామని ఐడియాలు కూడా వచ్చాయా? నో. 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 గివ్ అప్ అనేది నేను ఎప్పుడు తీసుకోలేను కూడా యాక్చువల్లీ అస్సలు తీసుకోలేను. సో జస్ట్ ఆ ప్రాసెస్‌ని నేను బిలీవ్ చేశాను. ఓకే. ఈరోజు కాకపోయినా రేపు అయినా కూడా నేను సక్సెస్‌ఫుల్ అవుతాను, చేయొచ్చు అనేది ఒక పొటెన్షియల్ నాలో ఉంది. దాన్ని నమ్మాను కాబట్టి టుడే అండ్ నాకు సక్సెస్‌ఫుల్‌గా నాకు ఇలాంటి మంచి ఫ్రెండ్స్ నాతోని ఉన్నారు కాబట్టి థింగ్స్ ఆర్ గెట్టింగ్ పాసిబుల్. లేకపోతే డెఫినెట్‌లీ నేను కూడా కొంచెం స్ట్రెస్‌గా ప్రెషర్‌గా ఎక్కువ ఫీల్ అవుతూ ఉండే. సో మా జిమ్ అయితే 28కి ఓపెనింగ్ అవుతుందండి. ఓకే. యాహ్! సో ఇంకా మీరేమైనా మా ఆడియన్స్‌కి చెప్పాలని అనుకుంటున్నారా? సో డెఫినెట్‌లీ నేనొకటే చెప్తాను. జస్ట్ ట్రై టు ఫిట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఐ మీన్ ఎటువంటి స్పోర్ట్ అయినా అవ్వనియండి. ఐ మీన్ ఐదర్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మన యోగానో లేకపోతే ఐ మీన్ బ్యాడ్మింటన్ లేకపోతే ఎటువంటి స్విమ్మింగ్ ఏదైనా. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలామంది ఎక్కువ స్విమ్మింగ్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో అట్‌లీస్ట్ చేయండి స్విమ్మింగ్ అయినా బికాజ్ యూ కెన్ బర్న్ క్యాలరీస్. తినేదే కాకుండా మనము వాట్ వి ఆర్ కీపింగ్ ఇన్‌సైడ్, ఇంప్లిమెంటింగ్ ఇన్‌సైడ్ మనము ఫుడ్ ఏదైతే తింటున్నామో దాన్ని బర్న్ చేసే కెపాసిటీ కూడా మనలో ఉండాలి. దాన్నే క్యాలరీ బర్నింగ్ అంటారు. ఓకే. సో అట్‌లీస్ట్ ఒక కన్జ్యూమ్ చేసుకోండి. ఒక 2000 క్యాలరీస్ అయినా తిని అవి కూడా హెల్తీ క్యాలరీ ఇంటేకే ఉండాలి. ఓకే. సో హెల్తీగా ఉండండి. లాంగ్ టైమ్‌లో ఫిట్‌గా ఉండండి. మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ ఆహ్, ఫిట్‌గా ఉంటుంది. ఓకే. సో మీ డైట్ గాని, ఏదైనా గాని ఎలా ఉండేది మరి? మై డైట్ ఏదైనా ఐ మీన్ ఇప్పుడు నా డైట్‌లో గూడా ప్రెజెంట్ డైట్ కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు డైట్ వేరే ఉంటుంది. ఆఫ్ సీజన్ అంటారు. అంటే జస్ట్ కీపింగ్ మై సెల్ఫ్ యాక్టివ్ విత్ మై ట్రైనింగ్స్ అండ్ డైట్. ఓకే. సో ఇప్పుడైతే నేను నా కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి నన్ను నేను కొంచెం వెయిట్ లాస్ చేసుకోవాలి. హుహు. సో ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి సో మోడరేట్ ఎప్పుడైతే మోడరేట్ ప్రోటీన్ ఆహ్, హై ప్రోటీన్ అండ్ మోడరేట్ కార్బ్స్ అంతే. ఓకే. సో అలా ఉంటదనమాట. యాహ్! ఓకే. సో ఇంకా ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా? యాస్ ఎ వుమెన్‌గా వుమెన్స్ డే కరెక్ట్. స్పెషల్‌కి. సో ఇప్పుడు ఎవరికైనా ఎటువంటిది ఏదైనా ఒక గోల్ రీచ్ అవ్వాలని ఉంది. ఫిట్‌గా ఇంకా చేయాలని ఉంటే గనుక దే కెన్ కాంటాక్ట్ మీ. ఆహ్, సో ఎలా కాంటాక్ట్ అవ్వచ్చండి మిమ్మల్ని? ఓకే. ఐ మీన్ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నన్ను గనుక నా ఇన్‌స్టాగ్రామ్ సోషల్ వెబ్‌సైట్ ఉంది. సో 'కీర్తి ఆఫీషియల్' అని. దాంట్లో మీరు మాకు డైరెక్ట్‌లీ డీఎం చేయొచ్చు. మా జిమ్‌కి సంబంధించిన జాయినింగ్స్ గానీ, ఇప్పుడు ఏదైతే మాకు దగ్గర ఎక్విప్‌మెంట్ కానీ, సో అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ తెప్పించామన్నమాట. సో మీకు అన్ని టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి కార్డియోకి సంబంధించి, వెయిట్ లాస్ చేయడానికి, మజిల్ టోన్ అవ్వడానికి అండ్ ఎక్స్‌పీరియన్స్ ట్రైనర్స్ కూడా ఉన్నారు మా దగ్గర. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే గనుక నాకు డైరెక్ట్‌లీ మెసేజ్ చేయొచ్చు నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో. ఓకే. సో ఇదన్నమాట. ఈరోజైతే మన ఒక స్పెషల్ గెస్ట్ ఇంటర్వ్యూ అయితే చూసేసాం గదా! యాస్ ఎ వుమెన్‌గా తను ఈ వుమెన్స్ డే స్పెషల్‌కి ఇక్కడికొచ్చేసి మరి మనకైతే చాలా అంటే చాలా చెప్పేశారు. అది గూడా వుమెన్ అంటే ఎలా ఉండాలి అని చెప్పి గూడా. అండ్ ఈ వుమెన్ డే స్పెషల్‌కైతే ఇదే అనమాట ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్. మచ్ వన్స్ మీరు అగైన్. గూడా వచ్చినందుకు పిలవంగానే వచ్చి మరి ఈ వుమెన్స్ డే స్పెషల్‌కి కొంతమందిని మోటివేట్ గూడా కరెక్ట్. కరెక్ట్. చేసేశారు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు తెలవనోళ్ళకి గూడా మీరంటే ఏంటో గూడా తెలిసే ఛాన్సెస్ అయితే చాలా ఉంది బయట. సో మా ఆడియన్స్ గూడా ఆల్రెడీ చూసేసారనమాట. మీరు ఏంటిది, ఎలా ఉంటారు అని కరెక్ట్. కరెక్ట్. జెప్పేసి. సో ఇదే ఆడియన్స్ ఈరోజైతే ఇది స్పెషల్ ఇంటర్వ్యూ.
అండ్ నెక్స్ట్ స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ దిస్ ఈస్ దుర్గా భవాని ఫ్రమ్ దిశ.